ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు, రక్షించారు. ఈ ఉదయకాల సమయమందు ఆయన మీ కృపా సహాయము దయచేసి సజీవులుగా నిలవబెట్టుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అవునయ్యా, ఈరోజు మేము సజీవులంగా ఉన్నాము అంటే అయ్యా, అది కేవలం మీరు మా ఎడలో చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. నాయన, అనేక మంది రోజు చూడాలని ఆశకొని ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత భాగ్యం మాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు దయచేశారు. మరొక క్రొత్త రోజులో మాకు ఈ విధంగా సజీవులుగా ప్రవేశాన్ని అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నట్లుగా, అవును నాయన, ఈ రోజున మీకోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో మీరు ఒక నూతనమైన క్రియను చేయబోతున్నారు. అయ్యా, వారు ఊహించనిది, వారు అనుకోనిది, వారి జీవితంలో ఇంతవరకు జరగనిది, అసాధ్యము అనుకున్నది నాయన, ఈ రోజున వారి జీవితంలో మీరు జరిగించబోతున్నందుకు, మీ యొక్క గొప్ప కార్యాలు వారి ఎడల కనబరచబోతున్నందుకు నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలు తండ్రి, మరి వారి జీవితంలో దేని గురించి అయితే అడుగుతూ ఉన్నారో అయ్యా, ఏదైతే అసాధ్యము అని తలంచి కృంగిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నారో నాయనా, అన్నిటినీ సాధ్యపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. గతించిపోయినటువంటి సమస్యలను బట్టి చింతించకుండా క్రొత్త కార్యం వైపు వారు చూడటానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయాన్నే అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రోజున వారు అనుకుంటున్న పనులు, వారు చేయాలనుకుంటున్న కార్యాలు, వారి తలంపులు అన్నిటినీ కూడా సఫలపరచండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా ఆశీర్వదించండి. నాయన ప్రభు, ఎవరు కూడా వెనకబడేవారిగా, ఆగిపోయేవారిగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా అయా అభివృద్ధి చెందేవారుగా, ఫలించేవారుగా ఉండుటకు కృప చూపించండి. ఆగిపోయిన కార్యములను కూడా మీ నామమున తండ్రి స్థిరపరచండి, నూతనపరచండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాము. ఆయా మార్గాల గుండా మేము ప్రయాణిస్తూ ఉండంగా, ఆయా వాహనాల గుండా మా ప్రయాణం కొనసాగుతూ ఉండంగా క్షేమము, రక్షణ మీది తండ్రి. మీరే మమ్మల్ని రక్షించండి. అపాయాలు, ప్రమాదాలు అన్నిటినీ కూడా మా నుంచి తప్పించి సురక్షితమైన ప్రయాణం మేమందరము కలిగి ఉండుటకు కృప చూపించండి తండ్రి. అదే రీతిన ప్రభువా, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, రిజల్ట్స్ కోసం వేచి చూస్తూ ఉన్నారు. నాయనా, బిడ్డలకు మీరు తోడై ఉండండి. జ్ఞానము, వివేచనను దయచేయండి. జ్ఞాపక శక్తితో నింపండి. అనుకున్న ర్యాంక్ వారు సాధించే కృప చూపించండి తండ్రి. అయ్యా, ఎవరు కూడా ఈరోజు లేమితో, లోటుతో, బలహీనతతో, అనారోగ్యాలతో ఉండకుండా సమృద్ధిని, మంచి శక్తిని, బలాన్ని దయచేయండి. ఆర్థికపరమైన కష్టాలు ఏ బిడ్డను చుట్టుముట్టకుండా అయా మీరే ప్రతి విషయంలో అయా వారిని పోషించమని, నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. గృహములు యందు ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా, ఎటువంటి సమస్య వారి దగ్గరకు రాకుండా మీ కంచె కాపుదల్లో ప్రతి బిడ్డను భద్రపరచండి నాయన. అదే విధముగా ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యాలు అన్నీ కూడా అయా మీ నామాన్ని మహిమపరచడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం దయచేయండి. మేము సాక్ష్యాన్ని కాపాడుకునే కృప చూపించండి. అపవాదికి చిక్కుపడకుండా, లోకమాయలో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మేము మోసపోకుండా అయా మీ యొక్క వాక్య జ్ఞానమును మా అందరికీ ఇచ్చి నడిపించి సహాయము దయచేయమని, ప్రాముఖ్యంగా ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా కూడా సమాధానంగా, ప్రశాంతంగా మేమందరము కూడా సేద తీరే కృప చూపించుకుని నాయన, మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని కూడా వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా సద్వినియోగపరుచుకునే కృప చూపించండి నాయన. అయా రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్
అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి అయా. ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని అనుకూలంగా వారికి మార్చండి ప్రభువా. తండ్రి, మీ కృపా సహాయమును బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయా. మేము కొందరికైనా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటించి మా వంతులుగా మేము పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.